హాయ్ అండి, నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి మహాలక్ష్మి. ఈరోజు నేనైతే మీకు మా బర్రెలు ఏ విధంగా అయితే మేము పొలానికి తోలుకొని వెళ్ళి చెరువులో నీళ్ళకి ఏ విధంగా అయితే తోలుకొని వెళ్తాము ఏంటి అనేది అయితే నేను మీకు షేర్ చేస్తున్నాను. చూసేయండి. ఇవైతే మాగాని పొలం అన్నమాట. మా ఊరికి దగ్గరలోనే ఉంటుంది. ఇల్లు ఒకవైపు ఉంటుంది, పొలం మాగాని పొలం అంతా ఉంటుంది అన్నమాట. ఇది అందరిది, ఇది మాదేం సొంతది కాదండి. ఈ మాగాని పొలంలో నుండి తోలుకొని చెరువులోకి తోలుకొని వెళ్దామని చెప్పి తోలుకొని వెళ్తున్నాను. రోజైతే నేనేమి తోలుకొని వెళ్ళను, కానీ ఈరోజు బర్రెలు మేపే అతను మానేస్తున్నాడు కాబట్టి బర్రెలు విడిగా పోతుంటే అవి నైట్ రాకుండా ఉంటున్నాయి. ఉదయాన్నే తోలుకొని వచ్చిన తర్వాత పాలు తీసి మేము గడ్డి కోసుకొని వచ్చున్న గడ్డేసి అవి తినేసి పడుకొని ఉన్నాయి. ఇప్పుడైతే టైము 12:30 1 గంట అట్ట అవుతుంది మధ్యాహ్నము. ఈ టైంలో అయితే నేను ఇంకా అట్లా చెరువు దగ్గర తోలుకొని వెళ్తే అవి తినేసి ఉన్నాయి కదా, శుభ్రంగా ఆ నీళ్ళల్లో మునిగి వస్తాయిలే అని చెప్పి తోలుకొని వెళ్తున్నాను. ఇటైతే మా ఇల్లు అన్నమాట. దూరంగా ఉంది, కనిపించట్లేదు కదా, దగ్గర చేస్తున్నా చూడండి. అక్కడ వరిగడ్డి వాములు కనిపిస్తున్నాయి కదా చిన్నగా, అక్కడికి ఉంటుందన్నమాట. ఇటు సైడ్ నుంచి వెళ్తే అక్కడికి వెళ్ళాలి. అక్కడంతా పెన్షింగ్ వేసేసి ఉన్నారు. అక్కడి నుంచి ఇటు తోలుకొని వెళ్తున్నాను అనమాట. చూసారా, ఇల్లులు కూడా కనిపిస్తున్నాయి కదా, దగ్గరికి జూమ్ చేసి చూపిస్తున్నాను మీకైతే. ఎండ మాత్రం అదిరిపోతుంది. ఇవైతే ఏం కదలలేదు. ఇంటి దగ్గర గడ్డి మేసినా సరే మళ్ళీ గడ్డి మేసుకుంటా పోతా ఉన్నాయి నిదానంగా. సర్లే అవి మేస్తా పోతాయిలే అని చెప్పేసి అయితే నేను వాటికి వెళ్తున్నా. వాటి వెంట అలాగా నడుచుకుంటా పోతున్నాయి. మెల్లిగా గడ్డి తింటా వెళ్తున్నాయి అన్నమాట. ఈ విధంగా అయితే మేము చేస్తాం. మళ్ళీ ఆ నీళ్ళల్లో మునిగేసి ఇంటికి వచ్చేస్తాయిలే అని చెప్పి వెళ్తున్నాను, నేను తోలుకొని వెళ్తున్నాను. లేదంటే ఇంటి దగ్గరే ఉంచుంటేదాన్ని. మళ్ళీ పైసి నీళ్లు పట్టే కాడికి చెరువులో మునిగితే బాగుంటాయి కదా, వాటికి ఆనందంగా ఉంటుంది. వాటికి బాగా నీళ్ళు ఉండాలి కాబట్టి ఎక్కువ, అందుకని అయితే తోలుకొని వెళ్తున్నాను. ప్లీజ్ మీరు కానీ నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉన్నాయి ఏంటనేది తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. నేను ఏం పని చేస్తున్నాను అనేది అది మాత్రమే నేను మీకు వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. అంతే. మాదైతే వ్యవసాయ కుటుంబమే. బర్రెలు అవి ఉన్నాయన్నమాట, ఆవులు బర్రెలు ఇవి. వీటినైతేనే మేము వీటి మీద అనేది చాలా వరకు ఆధారం అయితే ఉంటుందన్నమాట మాకు. బర్రెలు అనేది పల్లెటూరులో ప్రతి ఒక్కరికి కూడా బర్రెలు అనేది ఉంటాయి. బర్రెలు ఆవులు అనేవన్నీ ఉంటాయి. ఎక్కువ శాతము పల్లెటూరులో ఉండే ఆడవాళ్ళకి ఏ పనులు అన్నమాట. బర్రెలు మేపుకోవడము, పాలు తీసుకొని పోసుకోవడము, ఇవే పనులు ఉంటాయి, అలవాటైన పనులు. ఆ బర్రెలు లేకపోతే పొలానికి వెళ్ళడానికి కూడా ఉంటుంది, కానీ కొంతమంది పాపం బర్రెలు పనులు చూసుకుంటారు, పొలం పనులు కూడా చూసుకుంటారు. ఒక్కొక్కటి ఫైనల్లీ ఇక్కడికైతే వచ్చేసాము. వస్తూ ఉన్నాయి అన్నమాట అన్నీ ఒక్కొక్కటి. రండి. నేనైతే మీకు షేర్ చేస్తున్నాను, చూసేయండి. పెద్ద చింత చెట్టు ఉందా బాగా. హే పద పండి పద. పా ఎక్కుతా ఉన్నాయి. హే పద పండి పా హే పా ఎక్కుతున్నాయి, బాగానే ఉంది. నేనెట్ట ఎక్కాలి ఇప్పుడు? అమ్మ ఎంత వాలుగా ఉంది.
ఏయ్ పావే ఏయ్ మెల్లిగా అయ్యా ఓకే ఫైనల్లీ వచ్చేసాం చెరువు దగ్గరికి. నీళ్ళు కనిపించేస్తున్నాయి, అన్నీ దిగేస్తున్నాయి నీళ్ళల్లోకి. దమ్మ దమ్మ దమ్మ. ఓకే గడ్డి మేస్తా నీళ్ళల్లో మునిగేసి వచ్చేస్తాయి అంతే. ఈరోజు నీళ్ళలో కొన్ని మునుగుతున్నాయి, కొన్ని ఏమో గడ్డికి పోతున్నాయి. ఓకే ఇంతేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ.